తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. సూపర్ సార్. అంటే చాలా ఆనందంగా ఉంది. అయ్యో! అంటే అద్భుతమైన విషయాలు తెలిసినాయి. అండ్ కాస్త మనం పక్కకొస్తే మీరు 'హనుమాన్ జంక్షన్' అని చెప్పి ఒక సినిమా చేశారు సార్. ఆ సినిమాకి సంబంధించి నాకు ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి. వాటిని మాట్లాడుకుందాం. ఆ సినిమాకి మీరు పనిచేసేటప్పుడు ఆ సెట్‌లో ఒక కుర్రాడు ఉండేవాడు. చాలా అమాయకంగా. హ్మ్. అసల ఇతనికి ఏమన్నా తెలుసా తెలీదా అన్నట్టు. ఇప్పుడు ఆ కుర్రాడు ఇండియన్ సినిమాని వరల్డ్‌కి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎవరు చెప్పండి ఆ కుర్రాడు? సుకుమార్ గారు. సుకుమార్ గారు. సుకుమార్. ఇప్పుడు సుకుమార్ గారు యాక్చువల్‌గా వెరీ ఎక్స్‌పీరియన్స్డ్. నా ఎక్స్‌పీరియన్స్‌లో చాలామంది డైరెక్టర్స్ చూశాను. సార్. ఆ సినిమాకి సుకుమార్ వాజ్ ద డైలాగ్ రైటర్. ఓకే. సో బొమ్మరిల్లు భాస్కర్ వచ్చి తను చెన్నై నుంచి వచ్చి కంప్లీట్గా తెలుగు రాదు. హ్మ్. సో భాస్కర్, సుకుమార్, నేను ఫుల్ బిజీగా ఉండేవాడిని. సో సీన్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. హ్మ్. సో ఓ పక్కన సుకుమార్, ఓ పక్కన భాస్కర్. హ్మ్. సో రాజా ఎక్కువ వచ్చేవాడు కాదు. హ్మ్. రాజా ఇస్ ద డైరెక్టర్. సార్. అవును. రాజాకి ఫస్ట్ పిక్చర్. సో వాళ్ళిద్దరు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. హ్మ్. అది ఒక గ్రేట్. ఎవ్రీడే నేను అరిచేవాడిని, అక్కడికి వెళ్ళి అది జరపండి, ఇది జరపండి నేను చెప్పేవాడిని. సుకుమార్ గారికి. ఆ. ఇప్పుడు నాకు చెప్పాలంటేనే కష్టంగా ఉంది. జర్నీ కదా సార్. ఇదంతా ఒక జర్నీ కదా. జర్నీ. ఆ. తనకి అదే అభిమానం ఉంది. సార్. ఆ నేను మంచి విషయం షేర్ చేసుకోవాలంటే సుకుమార్ గురించి, ఇంత విషయం జరిగింది కదా, నాకు తెలుసు సుకుమార్ ఎట్లాగా మన దగ్గరికి వచ్చి సార్ ఇది సార్, అది సార్, ఇది సార్ అని. అప్పుడు నా ఫ్యాన్స్ లాగా ఉండేవాళ్ళు. ప్యాషనెట్గా సుకు వెళ్ళి అది ఇది ఎలా రేపు పొద్దున్న మీరు డైరెక్టర్ అయితే ఎట్లా అని. సో కెమెరామెన్గా ఉన్న బాసిజం ఉంటుంది కదా సార్. కరెక్ట్. బట్ ఎప్పుడు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడిని. అది వాళ్ళకి ఇప్పటికీ అభిమానం ఉంది అందరికీ. సో అయిపోయింది, ఒక 20 ఏళ్ళు అయిపోయింది. ఒక సుకుమార్ అయిపోయాడు, అంతా తెలిసి. నేను యాక్చువల్గా నా పని ఉండి నేను దస్పల్లాకి వెళ్ళాను. తను లిఫ్ట్లో వచ్చి దిగుతున్నాడు. తను చూడగానే ఒక 10 మంది వెళ్ళి సెల్ఫీలు అడుగుతున్నారు. నన్ను చూసాడు. తను చూసి సార్ 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 అంటున్నాడు. ఈ జనాలు ఏమో మా ఇద్దరిని కలవనివ్వట్లేదు. సుకుమార్ ఒక మంచి విషయం చెప్తున్నాను, అంటే నాకు నచ్చింది ఆ విషయం. ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్. తను అన్నాడు సడన్గా అందరితోటి, లేదండి మీరు సెల్ఫీలు అడుగుతున్నారు కదా, నాకు సెల్ఫీ తీసుకునే ఒక మనిషి వచ్చాడండి అని చెప్పి తను వచ్చి నాతో సెల్ఫీ దిగి సార్. తర్వాత వాళ్ళతో సెల్ఫీ దిగాను. దట్ ఈస్ వాట్ సుకుమార్. సూపర్. డెఫినెట్గా అంత మంచి డైరెక్టర్ అంటే అతని వడియూసే మీరు ఏమంటారు, దానికి ఏం పేరు పెడతారో అది పెట్టండి. ఆయన కష్టం కానీ రియల్గా కమిట్మెంట్ అని మంచి హార్ట్ఫుల్ పర్సన్. ఐ లైక్ హిమ్ ఎ లాట్ యాక్చువల్గా. అంటే ఆయన ఎదగడం వేరు సార్. అంత ఎదిగినా దాన్ని గుర్తుపెట్టుకొని. ఎస్, డెఫినెట్గా. సూపర్. అండ్ అదే 'హనుమాన్ జంక్షన్' సినిమాలో మీరు హీరోలను తీసుకుంటే జగత్ బాబు గారు, అర్జున్ గారు, ఇప్పటికీ వాళ్ళిద్దరి స్నేహాన్ని గురించి కథలుగా చెప్తారు. మీరు ఆ సెట్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ గమనించిన ఒక ఇన్సిడెంట్ ఏదన్నా ఉందా? వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి వాళ్ళు. ఎందుకంటే జగత్ బాబు గారు జనరల్గా అందరితో క్లోజ్గా ఉంటారు. ఎందుకంటే అంటే ఐ డోంట్ నో, బట్ ఏంటంటే పర్సనల్ కుక్, ఇద్దరికి ఫుడ్ బాగా ఇంట్రెస్ట్. సో అర్జున్ గారికి అలాగే ఉండేది, జగత్ బాబు గారికి అలాగే ఉండేది, పర్సనల్ కుక్ అది ఉండేది. బట్ వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు. దానికంటే నాకు పెద్దగా నాకేం తెలియదు సార్. అండ్ ఇప్పుడు మనం ఒక ప్రభంజనం గురించి మాట్లాడుకుందాం. ఆది. అంటే ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త హీరోలు అందరూ కూడా వాళ్ళ మేకర్స్ని కానీ, నిర్మాతలను కానీ, డైరెక్టర్లను కానీ, లేదా వాళ్ళ పేరెంట్స్ని కానీ, వాళ్ళకి ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఉంటే అందరూ అడిగే ఒకే ఒక్క మాట, ఆది లాంటి సినిమా తీయండి కదా. చాలామంది హీరోల డ్రీమ్ అది. ఆది లాంటి ఒక సినిమా కెరీర్ స్టార్టింగ్లో పడితే ఎక్కడికో వెళ్ళిపోతామని చెప్పేసి. సార్, ఇక్కడ దాపరికం లేదు. నాకున్న డౌటు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేరుగా అడిగేస్తున్నాను. వినాయక్ గారు ఆది కథ చెప్పినప్పుడు కానీ, ఆ బ్లాక్స్ మీరు పెట్టేటప్పుడు కానీ, ఆయన ఇమాజినేషన్ చేస్తున్న ఆ షార్ట్స్ కానీ, ఇవన్నీ మీరు వింటున్నప్పుడు, తీస్తున్నప్పుడు 19 ఏళ్ళు కూడా లేని ఈ చిన్న కుర్రాడి మీద ఇంత వెయిట్, ఇంత సబ్జెక్టు వర్కౌట్ అవుద్దా అవదా అని మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? మీకు కానీ, వినాయక్ కానీ ఎప్పుడన్నా? వెరీ వాల్యుబుల్ క్వశ్చన్. బట్ మాకు ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే తారక్ అలా ఉండేవాడు సార్. అతన్ని చూస్తేనే ఇది చేయగలుగుతాడు అనే
ఐడియా ఉండేది తప్ప అతను చేయలేడనే ఐడియా ఎప్పుడు మాకు రాలే. ఉమ్, మేము ఫుల్గా నమ్మాము, తను కూడా అలాగే నమ్మేవాడు. తను కూడా అట్లాగే మేము ముగ్గురం అట్లా టైట్గా ఉండి పనిచేసాం దాన్ని. సార్ యాక్చువల్గా వినయ్ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఫర్ క్రాంతి కుమార్ గారు క్రాంతి కుమార్ గారి దగ్గర సినిమా నేను చేసినప్పుడు మా ఇద్దరికి బాగా బాగా క్లోజ్ ఇంట్రాక్షన్ వచ్చేసింది. సార్ క్రాంతి గారికి అసలు 9 నెలల సినిమా యాక్చువల్గా ఆ సినిమా పేరు. ఆ సినిమాకి కో డైరెక్టర్ వివి వినాయక్. సార్ నేను వినయ్ వినయ్ అని మేమిద్దరం ఎరా అంటే ఎరా బావా బావా అనుకునే ఫ్రెండ్షిప్ వచ్చేసింది. క్రాంతి గారికి ఒంట్లో బాగాలేక ఎక్కువ సినిమా ఇతనే తీశాడు, చాలా ఎక్కువ సినిమా. సార్ క్రాంతి గారు సీన్స్ చెప్పేసేవారు. ఓకే ఆ, ఆయనకు ఈవినింగ్ అవగానే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల రెస్ట్ ఆఫ్ ది సినిమా వినయ్ చేశాడు. సార్ అలా మా ఇద్దరికి క్లోజ్ ఫ్రెండ్షిప్ అయిపోయి సినిమా చేస్తే నీతో చేయాలరా అని. ఉమ్, సో తనకి ఆది సినిమా రావటం, మేమిద్దరం పనిచేయటం, దానికి మేమిద్దరం వెళ్ళి తారక్ని కలిసాం ఉమ్. ఒక షూటింగ్లో, తన పర్సనల్ వేరే షూటింగ్లో వెళ్ళి కలిసిన. ఫారెన్లోనా ఇది? ఫారెన్లో వేరు, ఉమ్, ఇండియాలో జరిగినప్పుడు మేము వెళ్ళి ఉమ్, తన్ని కలిసినప్పుడు మనం చేస్తున్నాం అన్నప్పుడు మా ముగ్గురు సింక్ ఒకళ్ళనొకళ్ళు తెలియకుండా జెల్ అయిపోయింది. సార్ సో ఎప్పుడు తను చేయలేడనో లేదనేది ఉండేది కాదు. ఉమ్, సో ఇది చేద్దాం, ఇలా ఉండాలి, ఇలా చేద్దామని ఏం చేసుకుని వెళ్ళిపోయాం. ఉమ్. అంటే ముందటి నుంచి మాకు సక్సెస్ కొడతామనే ఫీలింగ్లోనే కాన్ఫిడెన్స్లోనే పనిచేసాం. అంటే మీరు చేయడం వేరు సార్, తారక్ గారు చేయడం వేరు, మీకు నమ్మకం ఉండడం వేరు. బట్ దాంట్లో ఉన్న ఆ బ్లాక్స్ కానీ షార్ట్స్ కానీ ఆ వెయిట్ కానీ అప్పటికి ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోకి పెట్టాల్సిన కంపోజింగ్ అదంతా. సో నేను ఆ మొండి ధైర్యం గురించి అడుగుతున్నాను, ఎలా నమ్మారు అని. సో బట్ మీరు చెప్పారు యా, మాకు ఒక నమ్మకంతో వెళ్ళిపోయామని. బట్ ఆది సినిమాలో నాకు బాగా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది ఏంటంటే, కర్మాగారంలో ఖైదీలు ఉంటారు, బోర్డు షార్ట్ ఇట్ట పడద్ది, కెమెరా టక్ 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 నడుచుకుంటూ పోద్ది అనమాట. కెమెరా కొంచెం ముందుకెళ్ళగానే ఆపోజిట్ నుంచి లెగ్స్ వస్తాయి వాళ్ళకి షార్ట్. సో చాలా అద్భుతంగా ఉంటుంది. అబ్బా ఇక్కడికే అంటే అప్పుడే నాకు సినిమా నాలెడ్జ్ తెలుస్తుంది సార్. అబ్బా కెమెరామెన్ ఇక్కడ చంపేశాడ్రా అని అనుకునే లోపల తొడగొట్టు చిన్న షార్ట్ వస్తుంది. లేదండి, యాక్చువల్గా వినాయక్ అసలు చెప్పడమే ఒక ఎనర్జిక్గా చెప్తాడు. షార్ట్ కంపోజిషన్ మనకి నచ్చేటట్టు సార్ చాలా బాగా చెప్పేవాడు అసలు షార్ట్స్. యాక్చువల్గా తనకు ఉన్న ఆర్ట్ ఏంటంటే చాలా బాగా కంపోజిషన్లో మంచి ఇంట్రెస్ట్ ఉన్న ప్యాషన్. అంటే మాస్కి ఏం కావాలనేది గట్టి స్ట్రాంగ్ ఇది గ్రిప్ ఉన్నాడు వినయ్. సో అది మా ఇద్దరికి తెలియకుండా నాకు కూడా ఒక మాస్ అంటే కొంచెం ఆ లో యాంగిల్స్, ఆ ఇంపాక్ట్ ఉన్న షార్ట్స్ కావాలని నాకు ఉండేది. ఇద్దరికి అలా సింక్ అయింది. ఇలాగే ఒకసారి ఏమైందంటే షార్ట్ చెప్పాడు తను. యాక్చువల్గా ఒక 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 ఓల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్ ఉంటుంది, అది ఎలాగుంటే ఒక 2 సెకండ్స్ తర్వాత కెమెరా పై నుంచి ఒక వెహికల్ వెళ్తుందిరా, వెహికల్ వెళ్ళి కెమెరా ముందు ఆగుతుంది. అంటే కెమెరా పై నుంచి వెళ్తుందంటే కెమెరా ఎక్కడ ఉండాలి, గుంటలో ఉండాలి. ఒక గుంట తవ్వి ఆ గుంట లోపల నేను కూర్చొని పైనుంచి వెహికల్ వెళ్ళి ఆగిన తర్వాత మనుషులు దిగి వెళ్ళాలి. ఇది షార్ట్. ఇది మంచి కంపోజిషను. ఇట్ ఈస్ నాట్ బిగ్ షాట్. నేను పెద్దగా సీరియస్గా తీసుకెళ్ళి, ఎందుకంటే అప్పటికే పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాను కదా కదా. బ్యూటిఫుల్గా తీయచ్చు అని చెప్పి షార్ట్ పెట్టేశాను. ఇక్కడ మ్యాజిక్ ఏం జరిగిందంటే చీప్ కంటిన్యూటీ లేదు, కలర్ మిస్ అయింది. సో అంతకుముందు మేము ఎక్కడో వైజాగ్లో ఒకటి తీసాం, అదే లొకేషన్ వేరే చోట చీట్ చేసి తీస్తున్నాం. అర్థమైంది. సో జీప్ కంటిన్యూటీ లేదు, అప్పటికప్పుడు జీప్ కలర్ కొట్టుకొచ్చారు. ఈ విషయం యాక్టర్స్ ఎవరికి చెప్పలేదు, కలర్ తొందరగా ఆరదు కదా. అవును. సో వీళ్ళని తీసుకొచ్చి నుంచో పెట్టేశారు. డాలీ డైరెక్టర్, డాలీ అవును కదా, అవును. అతను అసిస్టెంట్ డైరెక్టర్. దాంట్లో ఎక్కి కూర్చుని ఈ ఆర్టిస్టులకు ఎవరు చెప్పలే, ఈ ఆర్టిస్టులు అందరూ దాంట్లో కూర్చున్నారు. పైకి ఎక్కి కూర్చున్నాక చెప్పింది ఇవన్నీ అంటుకుంటున్నాయి, ముట్టుకుంటే పెయింట్ అంటుకుంటుందని జాగ్రత్తగా కూర్చున్నారు. ఎవ్వరూ కూడా ఫుల్ జనంగా ఉన్నారు, డిస్టర్బెన్స్. ఈ వెనక డోర్ లాక్ చేయలే, ఎందుకంటే దిగాలి కదా. డోర్ లాక్ చేయకుండా పట్టుకున్నారు. కెమెరా అన్నారు, మనవాడు ఫస్ట్ గేర్ వేసి టమ్మని తీశాడు. ఆ జర్కుతోటి ముందు కెమెరా గుంటలో ఉందనే విషయం ఆర్టిస్టులు తెలియదు, ఎందుకంటే ఈ జనం గోల్లో మాకు అర్థం కాలేదు. తొందరగా షార్ట్ తీసి బయటకు వెళ్ళాలి. ఆ తీసినప్పుడు గుంట పైనుంచి సడన్గా కారు ముందుకి, వెహికల్ జీప్ ముందుకు వెళ్ళేసరికి మొత్తం జనం వచ్చి గుంటలో పడిపోయారు, నా మీద పడిపోయారు వచ్చి. మొత్తం 6 ఒక్కొక్కడు 110-120 కిలోలు ఉన్నారు. అందరూ వచ్చి నా గుంటలో నా మీద పడ్డారు వచ్చి.
కెమెరా ఉంది. కెమెరా లోపల ఉంది, నేనున్నాను. మొత్తం పడిపోయారు. ఫిష్ వెంకట్ ఒక ఆర్టిస్టు, ఇలా రకరకాల వాళ్ళు. ఒకడికి కాలర్ బండి ఇరిపోయింది, ఒకటి మోచే ఎగిపోయింది, నాకు మాత్రం ఏం జరగలేదు. నేను అట్లా లోపల కూర్చునిపోయాను. మొత్తం 6 పడిపోయారు. మేజర్ యాక్సిడెంట్. రఘుబాబు గారు యాక్సిడెంట్ అయింది అప్పుడు ఆ షాట్లకి యాక్సిడెంట్ అయ్యింది. అందరూ గుంటలో పడింది. అదే సార్. భయపడిపోయాడు వినయ్, నీకేమైనా అయిందా, నీకేమైందని. సో ఇలాంటి రిస్కులు, ఇలాంటి కష్టాలు ఓల్డ్ చూసాం. సార్. సో ఎప్పుడు కూడా జంకలేదు. సో అలాగే జలపతిరావు వారి డెత్ ఒకటి ఉంటుంది, గోబలి అని ఒకటి ఉంటుంది. అవును. అసలు వినయ్ చెప్పేటప్పుడే హై ఎమోషన్గా చెప్పేవాడు. ఏ సీన్ చెప్పినా హైలీ ఎమోషన్. ఫస్ట్ పిక్చర్ కదా, ఇంకా అసలు పీక్స్లో ఉండేవాడు. సార్. సో అది తారక్ మాకు ఫుల్ సపోర్ట్. ఏ సీన్ తీయాలన్నా హై వోల్టేజ్లో తన యాక్టింగ్ ఉండేది. అప్పట్లో అసలు మామూలుగా ఉండేది కాదు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే బిగ్ టాక్. అవును అవును అవును. రియలీ ఎంజాయ్డ్ అ ఫిలిం. క్లైమాక్స్ ఫైట్లో ఎన్టీఆర్ గారు నిజంగానే లెఫ్ట్ హ్యాండ్తో ఆ 2 ఫ్రేమ్స్ని, ఫోటో ఫ్రేమ్స్ని పగలగొట్టారు అని చెప్పి చెప్తారనమాట. సో అది నిజం కూడా. బట్ మీరు షూట్ చేస్తున్నప్పుడు ఈ పిల్లోడు కొట్టేశాడ, నిజంగానే కొట్టేశాడని కొంచెం ఏమన్నా అందరూ సెట్ మొత్తం ప్యానిక్ అయ్యారా? యాక్చువల్గా అది నాట్ ప్లాన్డ్. సార్. యాక్చువల్గా ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. మా అది ఫోటో ఫ్రేమ్ లోపల ఉండే గ్లాస్ ఉంటుంది కదా, అది షుగర్ గ్లాస్. సార్. సో యాక్చువల్గా ఏంటంటే షుగర్ గ్లాస్ అని మనకి చెప్తారు. ఒక్కోసారి షుగర్ గ్లాస్ అయి ఉండదు. షుగర్ గ్లాస్ అని ఎప్పుడు తెలుస్తుంది? పగలు కొడితేనే మనకి తెలుస్తుంది షుగర్ గ్లాస్. అది యాక్చువల్లీ నార్మల్ గ్లాస్. ఆర్ట్ డిపార్ట్మెంట్లో లేకపోతే మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్ల అది నార్మల్ గ్లాస్ వచ్చింది షుగర్ గ్లాస్ బదులు. సార్. సో మనకి మన యాక్షన్ ప్లానింగ్ ఏంటంటే ఆ గ్లాస్ని పగలగొట్టే ప్లానింగ్. సో తను ఫైట్ చేసినప్పుడు దాన్ని మా ప్లానింగ్ ప్రకారం కొట్టాడు, కానీ అది షుగర్ గ్లాస్ కాదు, నార్మల్ గ్లాస్. అది కట్ అయ్యి మొత్తం ఇక్కడ కట్ అయిపోయింది. సో తను 1 మోర్ చేయకుండా కంటిన్యూ చేశాడు. అక్కడి నుంచి సీన్ కంటిన్యూ చేసేసాడు తను. కట్ అయింది, బ్లడ్ వచ్చేస్తుంది, నేను చూస్తున్నాను, కట్ వస్తుంది. ఇంకా తగిలిన తర్వాత లాస్ట్ కట్ అయిన తర్వాత తను చూసుకునేసరికి మొత్తం ఇదంతా కట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కట్ అయి ఉంటే మొత్తం నర్వ్ అంతే, ఆల్మోస్ట్ డీప్గా 6-7 స్టిచెస్. చాలా పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే కెమెరా వదిలి గబగబా పరిగెత్తి ఇలా పట్టుకుంటే ఫుల్ బ్లడ్. అలాగే హాస్పిటల్, అలాగే తీసుకెళ్ళి దాని తర్వాత కంటిన్యూటీ మీరు సాంగ్ చేయాల్సి వచ్చింది. మీకు నీ నవ్వులు తెలని, అందుకని మీకు ఈ హ్యాండ్ కవర్ చేసి చేసింది సాంగ్ అది. ఆ నీ నవ్వులు తెల్లదనాన్ని సాంగ్ తర్వాత మళ్ళీ హ్యాండ్ కదలకుండా ఆయన స్టెప్స్ వేసింది మన దేవరాలు. ఆ 2 పాటల్లో. అండ్ అదే ఆది సినిమాలో ఆ సుమోలు బ్లాస్ట్ అయ్యాయి. సో నాకు అంటే ఫస్ట్ విలన్ బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు, అప్పటికే అదిరిపోద్ది, మొత్తం అయిపోద్ది. ఆ ట్రాక్టర్ ఉంటుంది కదా సార్, ఆ ట్రాక్టర్ పేలింది ట్రక్, అది ఇంకా అన్నిటికంటే పెద్ద బాగా ఎక్కువ ఎత్తేసి. అది థర్డ్ యాక్సిడెంట్ నాకు సార్. దట్ ఈస్ థర్డ్ ఇన్సిడెంట్ ఆ రోజు కూడా సినిమాలో. అది కూడా మేజర్. యాక్చువల్గా 6-7 కెమెరాస్ పెట్టాము. 6 అంటే ఆ నెంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టే, ఇప్పుడు 2 కెమెరాలు దాటిందంటే అది ఒక పెద్ద ఇండస్ట్రీ ఒక టాక్. 2-3 కెమెరాలు పెట్టారంట, 4 కెమెరాలు పెట్టారంట. అలాంటి దాంట్లో 6 కెమెరాస్ పెట్టిన ట్రెండీ షాట్ అది. సార్. సో 3 సుమోలు లేవటం, దాంతోపాటు ట్రాక్టర్ లేవటం, అన్ని కెమెరాలు ఫిక్స్ చేసాం. ఒక కెమెరా నేను ట్రాక్టర్ పైకి ఎగిరే షాట్ నేను, ఓకే, ఇంకొక కెమెరామెన్ ఇంకొక చోట రవీంద్రబాబు గారు వచ్చారు, ఆయన ఒక కెమెరా, నేను అందరం 6 కెమెరా పెట్టి అన్ని ఫుల్ గ్రావిటీ షాట్ ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఆ క్యానన్ బ్లాస్ట్ అంటారు వాటిని. వాటికి చాలా కింద నుంచి గొయ్యలు తవ్వి కాంక్రీట్ వేసి పిస్టన్స్ ద్వారా చేస్తారు. సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాసెస్. సార్. ఇప్పటికీ అదే ప్రాసెస్. అదేంటంటే ఫస్ట్ సౌండ్ వస్తుంది, తర్వాత విజువల్గా లేస్తుంది. ఓకే. కెమెరామెన్ అలర్ట్గా లేకపోతే ఫాలో చేయలేరు. సో అదేంటంటే థమ్ ఫట్ అని లేస్తుంది. సో ఆ సింక్లో మనం ప్యాన్ చేయాలి. సో నేను ట్రాక్టర్ని పట్టుకున్నాను. అది ఏమైందంటే ఓల్డ్ ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టారు, అంత కొత్తది తీసుకొచ్చి పెట్టారు కదా మామూలుగా. సో దాని ఏమైందంటే ఈ బ్లాస్ట్లో యాక్సిల్ ఇరిగిపోయింది. ఇది ట్రాక్టర్ ఎగిరిపోయింది. నేను ట్రాక్టర్ని పట్టుకుని పైకి వెళ్తున్నాను, నాకు తెలియదు దానికంటే ముందు టైర్ వెళ్ళిపోయింది. అది ఒక 100 feet వెళ్ళిపోయింది. నేను ట్రాక్టర్ దొరికింది అలా ప్యాన్ చేస్తున్నాను, దాని వెనక అది ట్రావెల్ వస్తుంది. అది టైర్ కదా, అది టైరు రిమ్తో ఉంటుంది, పెద్దది వెనక వీలు.
అది పడి డైరెక్ట్గా వచ్చి నాకు వచ్చి తగిలింది. అబ్బా. ఈ సైడ్లో వచ్చి తగిలింది. కెమెరా మొత్తం నాకు వచ్చి తగిలింది. వెంటనే హాస్పిటల్. మేజర్ యాక్సిడెంట్స్ అన్నీ. అది ఏం చెప్పాలి, బట్ నథింగ్, ఏం రాలేదు, జస్ట్ మిస్ వచ్చి డైరెక్ట్గా వచ్చి నాకు తగిలింది. ఇంత కష్టం ఉంటుందా సార్? మేము ఉంటుందండి, రిస్క్లు ఉంటాయి, ఎందుకుంటావు, రిస్క్లు ఉంటాయి. ఇప్పటికీ యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసే ఇంతకుముందు కంటే ఇప్పుడు రిస్క్లు ఇంకా ఎక్కువ. అంతకుముందు హీరోలకు డూపులు చేసేవాళ్ళు, ఇప్పుడు హీరోలు ఒరిజినల్గా చేయాలి సార్. ఎందుకంటే రోపులు కట్టాలి. ఆ రోపులు కట్టాలంటే మొత్తం రిబ్స్ అన్నీ పెయిన్స్ వచ్చేస్తాయి. లోపల బెల్ట్స్ ఉంటాయి, ఉండి రోప్స్ ఉండి చేయాలి. చాలా కష్టం. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఓన్గా చేస్తారు అన్నీ. లెజెండ్ కానీ అఖండ కానీ ఆయన ఓన్గా చేసి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.